జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. జై శ్రీ మాతాజీ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. ఇది పర్వదిన శుభరాత్రిగా కూడా చెప్పుకోవచ్చు. వాస్తవంగా అయితే ఈ పూజ రాత్రిపూట జరుపుకోవాల్సింది. అటువంటి మహాశుభరాత్రి నాడు ఈ భూమి మీద శివుడు ఆవిర్భవించడం జరిగింది. ఆ విధంగా చూస్తే శివుడు ఆద్యంత రహితమైన వాడు అయినప్పుడు ఆయనకు పుట్టినరోజు ఏమిటి అని కొంతమంది అనుకుంటారు. ఆయన ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవాడు. ఈరోజు జరుపుకునే ఈ వేడుక విశేషం ఏమిటంటే, భౌతిక రూపంగా ఈ భూమి మీద శివుడు ఆవిర్భవించడమే. ప్రతి పదార్థము కూడా ఒక దేవతతోటి సృష్టించబడింది. ఆ దేవతే ఆ పదార్థంలో స్థిరీకరించబడింది అని మీకు తెలుసు. అందుచేత ఆదిశక్తి మొట్టమొదటిగా శివుడిని స్థిరపరచాలని అనుకుంది. ఎందుచేతనంటే శివతత్వము లేకుండా ఏమీ స్థిరీకరింపబడదు. తొలుతుగా శివుడినే ప్రతిష్ఠించుకోవాలి. ఎందుచేతనంటే ఆయనే సంపూర్ణమైనవాడు. కాబట్టి మనము శివుణ్ణి స్థిరపరుచుకోవాలి. దానికి మనం ఏమి చేయాలి? ఆయనను మనలో ఎలాగ స్థిరపరుచుకోవాలి? ఆయన తమోగుణ అధిష్టాన దేవత. అతి శీతలంగా ఉంటాడు. చలనం లేని వాటన్నింటికీ ఆయనే భగవంతుడు. ఆవిర్భావ సమయంలో ఈ భూమి సూర్యుని నుండి వేరుపడినప్పుడు అది చాలా వేడిగా ఉండేది. అప్పుడు భూమిని చంద్రునికి చాలా దగ్గరగా తీసుకుని రావటం జరిగింది. చంద్రుడు శివుని యొక్క భావమరిది. అందుచేత అలాగ చంద్రునికి దగ్గరగా తీసుకురాబడిన ఆ భూమి మొత్తం మంచుతో కప్పబడిపోయింది. అప్పుడు భూమిని క్రమేపీ సూర్యుని వైపు తీసుకురావటం జరిగింది. అలాగా సూర్యుని వైపుకు వెళ్ళే కొలిది చుట్టూ కప్పబడి ఉన్న ఆ మంచు కరగడం మొదలైంది. కానీ ఒకానొక స్థలంలో ఆ మంచు కరగలేదు. అలాగా అస్సలు మంచు కరగని ఆ ప్రదేశంలో శివుడు స్థాపించబడవలసి ఉంది. అది ఇప్పటికీ ఉంది. అదే కైలాష్. అక్కడ మాత్రం ఎప్పటికీ మంచు కరగదు. సంవత్సరం పొడుగునా ఏ కాలంలో అయినా సరే ఆ పర్వతాన్ని గాని మీరు చూసినట్లయితే ముఖము, కళ్ళు, ముక్కు అన్నీ శివుని రూపంలోనే కనపడతాయి. ఆ పర్వతం రూపురేఖల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఆ విధంగా శివుడు సృష్టింపబడ్డాడు. ఈ భూమి మీద జరిగే ప్రతి దానిని ఒక సాక్షీభూత స్థితిలో వీక్షించడానికి వీలుగా ఆయన అక్కడ కొలువై భారతదేశంలో స్థాపితమవబోయే విశ్వం యొక్క కుండలనికి అభిముఖంగా ఉన్నాడు. అందుచేత ఆయన దక్షిణ దిశకు అభిముఖంగా ఉన్నాడు. అంటే ఆయన దక్షిణ దిశగా తిరిగి ఆది కుండలిని యొక్క అందమైన దృశ్యాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకునిలాగా ఉంటాడు. ఆ విధంగా భూమి మీది శివుణ్ణి సృష్టించడం జరిగింది. అందుచేత విశ్వానికి సంబంధించిన హృదయ చక్రం ఇంగ్లాండులో ఉందని మనం చెప్పుకున్నా శివుడు కొలువై ఉన్నది మాత్రం సహస్రారం పైనే. అదే ఆయన యొక్క పీఠం. అలాగే శివుడు నివసించే స్థానం శిరస్సు మీద అయినప్పటికీ ఆయన నివసించేది మాత్రం మీ హృదయంలోనే. శివుడు కైలాస పర్వతం మీద నుండి తన దేహాన్ని తానే వీక్షిస్తున్నట్లుగా ఉంటుంది. ఆయన సహస్రారం ఉత్తరం వైపు, పాదాలు దక్షిణం వైపు, అలాగే ఆయన ఎడమ చేతి వైపు తూర్పు, కుడి చేతి వైపు పడమర ఉంటాయి. ఆ విధంగా సృష్టించబడిన ప్రపంచమంతా ఈ విశ్వం యొక్క పటంలో అంటే మ్యాప్లో కనపడుతుంది.
శ్రీ మాతాజీ గారు ఒక సహజ యోగితో చెప్తున్నారు, నేను మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు తీయకండి, కేవలం కూర్చుని నా ఉపన్యాసాన్ని పూర్తి ఏకాగ్రతతో వినండి, కేవలం ధ్యాన స్థితిలో నా ఉపన్యాసాన్ని వినాలి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకోండి. మీరు ధ్యాన స్థితిలో ఉంటే నేను చెప్పేది మీకు స్పష్టంగా వినపడుతుంది. అందుచేత మీరు ఒక సాక్షిగా దక్షిణ దిశ వైపు తిరిగి ఉన్నారు. ఇప్పుడు ఎవరో నాకు చెప్పారు, చాలామంది తమ తలను దక్షిణ దిక్కుగాను కాళ్లను ఉత్తర దిశగాను పెట్టుకుంటారని. అదెలాగా? పాదాలు ఉత్తరం వైపు పెట్టుకుంటే ఉత్తరంలో శివుడు ఉంటాడు కదా, కైలాష్ ఉత్తర దిశగా ఉంది, అంతేకాని దక్షిణం వైపు కాదు కదా. అటువంటప్పుడు మీ కాళ్లను ఉత్తర దిశ వైపు ఎలా పెట్టుకుంటారు? మీ బుర్ర ఉపయోగించాలి. ఈ బ్రాహ్మణులు చెప్పిన కథలన్నీ విని మీరు ఏది చేయాలో దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. బ్రాహ్మణుల నుండి ఈ దేశాన్ని భగవంతుడే రక్షించాలి. వారు మన పాలకులు. వారు అన్ని చోట్ల ఉన్నారు. వారికి బ్రహ్మ గురించి ఏమీ తెలియదు. వారే నిజమైన బ్రాహ్మణులు అయినట్లయితే ఏదో ఒకరోజు ఆ అసలైన బ్రాహ్మణులే ఈ దేశాన్ని పరిపాలిస్తారు అని నా నమ్మకం. పదార్థంలో మొదటగా శివతత్వం స్థిరపడుతుందని మనం తెలుసుకున్నప్పుడు మనలో కూడా తొలుతగా శివతత్వమే స్థిరపడుతుంది. పిండము ఏర్పడినప్పుడు దానిలో కొట్టుకుంటున్న గుండె స్పందనే శివతత్వం యొక్క సూచన. శివతత్వం మనలో స్థిరపడినట్లు అదే మనకు సూచన. ఒకవేళ ఎవరైనా గుండె లోపంతో లేక సమస్యలతో జన్మించినట్లయితే వారిలో శివుడు పూర్తిగా స్థిరపడలేదని అనుకోవచ్చు. అంత మాత్రం చేత వారు చెడ్డవారని కాదు. అయితే వారు ఎక్కువ కాలం జీవించి ఉండలేరు, లేక వారిలో గుండె మార్పిడి అవసరం కావచ్చు. అలా జరగడానికి కారణం బహుశా వారి గత జన్మలోని సమస్యల వలన, గత జన్మ పాపకర్మల వలన కూడా అయి ఉండవచ్చు. అటువంటి వారు శివతత్వం మీద చిత్తాన్ని ఉంచి దానిని స్థిరపరుచుకుంటే వారి గుండె సమస్యను నయం చేసుకోవచ్చు. అందుచేత మన దేహంలో గుండె అత్యంత ప్రాధాన్యమైన అవయవం. గుండె ఆగిపోతే మీ ఉనికి కూడా ఆగిపోతుంది. అందుచేత మీలో ఉన్న శివతత్వమైన ఆత్మను సరిగా చూసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం పనికి మాలిన విషయాలన్నింటి గురించి ఆలోచిస్తూ ఉంటాము. దాని గురించి దీని గురించి చింతిస్తూ ఉంటాము. అంతేగాని మన ఆత్మ గురించి పట్టించుకోము. మనలో ఉన్న పెద్ద సమస్య ఇదే. మీరు మీ చిత్తాన్ని ఎప్పుడూ మీ ఆత్మ మీద ఉంచుకుంటే ఈ విశ్వమంతా పరబ్రహ్మ శక్తితో చైతన్యవంతము అవుతుంది. అది ఆనందం తప్ప మరేదీ కాదు. అందుచేత మీ యొక్క చిత్తం ఆత్మ మీద లేకపోయినప్పటికీ మీరు ఆనందించగలరని మీరు అనుకుంటే అది పొరపాటే. మీరు మీ చిత్తాన్ని ఆత్మ మీద కాకుండా ఇతర పనికి మాలిన విషయాలపైన పెట్టినట్లయితే మీరు మీ జీవితాన్ని ఆనందించలేరు. కేవలం మన ఆత్మ ద్వారా మాత్రమే మనలో సంపూర్ణమైన నిశ్శబ్దం నెలకొని ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ మనలో జాగృతమవుతుందో అప్పుడే ఈ నిశ్శబ్దం పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు మీరు ఎంతో ప్రశాంతంగా ఉండి మీతో మీరు ఏకమవుతారు. మీకు ఎటువంటి సమస్య ఉండదు. సామాన్య ప్రజలు కోరుకునే వాటిని మీరు కోరుకోరు. మీ యొక్క సాన్నిధ్యాన్ని మీరు కోరుతూ కొంతసేపు మీతో మీరు ఏకాంతాన్ని కోరుకుంటారు. ఎప్పుడైతే మీరు ఆత్మను తెలుసుకుంటారో అప్పుడు మీరు మీలాగే ఆత్మను కనుగొన్న సహజ యోగుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటారు. ఆ విధంగా
ఆత్మల మధ్య సత్సంబంధాలు హృదయాలలో స్థిరపడతాయి. మనలో ఉన్న ఈ ఆత్మయే విశ్వవ్యాపితమైన పరమాత్మ యొక్క శక్తి. అలా ఎప్పుడైతే మీరు ఆత్మతో ఒక్కటిగా అవుతారో అప్పుడు మీరు విశ్వవ్యాపితమైన చేతనా శక్తిగా మారతారు. శివునిలో అనేకమైన లక్షణాలు ఉన్నాయి. అందులో శివతత్వం గురించి నేను మీకు వేరే చెప్పనవసరం లేదు. ఇంతకు ముందెన్నడూ మీకు చెప్పి ఉండని శివతత్వంలోని మరొక ముఖ్యమైన కోణాన్ని ఈరోజు మీకు తెలియచేస్తాను. శారీరకంగా చూసినట్లయితే అటువంటి శివతత్వం ఉన్న వ్యక్తి ఎక్కువగా చల్లని తత్వం కలిగిన వారుగా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి శరీరంలో చాలా వేడిని కలిగి ఉంటాడు. అంటే దానర్థం వేడి చైతన్య తరంగాలు కలిగి ఉంటాడని కాదు. సమతుల్యత లోపిస్తుంది. అతి శీతలమైన తత్వాన్ని కలిగి ఉంటాడు. దానితో పాటు లో బీపీ కూడా ఉండవచ్చు, డయేరియా కూడా ఉండవచ్చు. అతి మూఢభక్తి వలన కూడా డయేరియా రావచ్చు. ఎడమ పార్శ్వపు అసమతుల్యత వలన ఉండే ప్రేమ వలన కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. అలాగే ఎడమ పార్శ్వపు అసమతుల్యత వలన కఫం ఎక్కువగా ఉండటం లాంటి సమస్యలు రావచ్చు. ఎందుచేతనంటే ఎడమ పార్శ్వపు వారికి తొందరగా జలుబుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావటానికి ఆస్కారం ఉంది. అటువంటి వ్యక్తులు ఈ జలుబుల లాంటి వాటి బారిన పడకుండా సహజ యోగ పద్ధతులను ఉపయోగించుకుంటూ కాపాడుకోవాలి. ఆత్మ సమతుల్యంలో ఉంటూ ఆరోగ్య సమస్యలకు అతీతంగా ఉంటుంది. ఎడమ పార్శ్వపు వ్యక్తి అయి ఎవరైతే ఎప్పుడూ ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి కూడా ఏకపక్షంగా తయారవుతాడు. ఈ భూమి మీద జీవించాలంటే అతను ఒక సమతుల్య స్థితిలో ఉన్నవాడై ఉండాలి. అటువంటి వారు తనలో అంతర్గతంగా ఆధ్యాత్మిక ఉన్నతిని అభివృద్ధి పరుచుకుని రెండవ పార్శ్వం వైపు చేరే ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికంగా అత్యున్నతిని పొందినంత మాత్రాన అతను శివతత్వంలో ఉన్నట్లు కాదు. అతను ఒక సమతుల్య స్థితి కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే అతను ఆ యొక్క సమతుల్య స్థితిని తనలో వృద్ధి చేసుకుంటాడో అప్పుడు అతనిలోని ఆత్మ ఊర్ధ్వముఖంగా ప్రయాణించి శిరస్సు మీదికి చేరుతుంది. ఇది ప్రతివారు చేరుకోవలసిన రెండవ స్థితి. మొత్తం సామూహికత అంతా ఇక్కడ ఉంటుంది, అంటే మన తలపై ఉంటుంది. ఎప్పుడైతే మీ యొక్క ప్రేమను ఆప్యాయతను మీ యొక్క మధ్య నాడీ వ్యవస్థ అంటే సుషుమ్నాలోనికి తీసుకుని వచ్చి సహస్రారం పైకి చేరుస్తారో అంటే ఎప్పుడైతే మీరు ఆ శక్తిని మీ యొక్క విరాట్లోనికి ప్రవేశపెడతారో మీరు మీ యొక్క విరాట శక్తి ద్వారా మీలోని సామూహికత చేతన ద్వారా అనుసంధానం అవుతారో అప్పుడే మీరు సంపూర్ణమైన వ్యక్తిత్వం సంతరించుకుంటారు. ఈ విశ్వమంతా ఉనికిలో ఉన్నా లేకపోయినా శివతత్వం మాత్రం ఉంటుంది. విశ్వమంతా తాను ఉనికిలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా శివతత్వంలోనే ఉంటుంది. ఎవరైతే ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రాకులాడుతున్నారో వారు తెలుసుకోవలసినదేమిటంటే వారు హృదయ స్థానం నుండి ఎదగాలి. అటువంటి వారు హృదయాన్నుంచి క్రమేపీ బంధరాహిత్యం ద్వారా సహస్రారం పైకి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అక్కడే పరిపూర్ణమైన సమతుల్యత పొందగలరు. సహజ యోగంలో ఎంతోమంది ఎంతో ప్రేమగా మాధుర్యంగా మంచివారిగా ఉండటం నేను చూశాను. ఢిల్లీలో సహజ యోగులు బొంబాయి వారంత కఠినంగా ఉండరు. బొంబాయి మరియు పూణే సహజ యోగులు కూడా కొంత మొరటుగా ఉంటారు. కానీ బొంబాయి పూణే సహజ యోగులు లోతుగా ఉంటారు.
అందుకు కారణం వారు కొంతవరకు సమతుల్య స్థితిలో ఉంటారు మరియు వారు సహృదయులు, సానుభూతిపరులు. ఇతరులతో నిర్దయగా ప్రవర్తించకండి, కరుకుగా మాట్లాడకండి. నిన్న మీరందరూ నిద్రించిన చోటనే నేను కూడా నిద్రపోయాను. అదే నేను బాంబేలో కానీ, పూణే సెంటర్లో కానీ, మరెక్కడైనా కానీ ఉన్నట్లయితే మీకు ఎక్కడా చిన్న శబ్దం కూడా రాదు, వినిపించదు. ఒక అడవిలో ఒక సింహం కానీ, ఒక పులి కానీ ఉందనుకోండి, ఆ చుట్టుప్రక్కల ప్రదేశమంతా ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా ఉంటుంది. ఒకవేళ అక్కడ ఒక సింహం కానీ ఉన్నట్లయితే మైళ్ళ దూరంలోనే మీకు తెలుస్తుంది అక్కడ ఒక సింహం ఉందని. అంత నిశ్శబ్దంగా ఉంటుంది. అదే నేను ఢిల్లీలో ఉంటే ప్రతి వారు ఏదో ఒకటి డబ్బు గురించో మరి దేని గురించో అలా అర్థం పర్థం లేకుండా వాగుతూనే ఉంటారు. విదేశాల నుండి వచ్చిన సహజయోగులు కూడా ఢిల్లీ రాగానే ఢిల్లీ సహజయోగులైపోతారు. వారు ఎంతగా మాట్లాడుతున్నారంటే చూసి నేనే ఆశ్చర్యపోయాను. అలా అర్థం పర్థం లేకుండా ఏదో మాట్లాడుకుంటూనే ఉంటారు. అసలైతే నేను పడుకుంటున్నప్పుడు వారు కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. దానికి బదులుగా వారు మళ్ళీ ఇటువంటి అవకాశం రాదేమో అన్నట్లుగా అందరూ వారి వారి పనికి మాలిన విషయాలు మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు. అలా అంతు లేకుండా వాగుతూనే ఉంటారు. నాకు ఏమి చేయాలో ఏమి చెప్పాలో పాలుపోలేదు. మీరు ఈ సానుభూతి పొందడానికి చేసే ప్రయత్నాలను దాటే స్థితిలో ఉండాలి. అదెలాగంటే ఒకరు నా వ్యాపారంలో ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పడం ప్రారంభిస్తే మరొకరు వారికి వేరే సమస్యలు ఉన్నాయని చెప్తారు. సానుభూతి పొందడానికి వారు ఇలాంటి విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. అలా వారు సహజ యోగానికి సంబంధించని విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. సహజ యోగానికి సంబంధించిన విషయాలు కూడా నా సమక్షంలో మాట్లాడకూడదు. నేను మిమ్మల్నందరినీ అభ్యర్థించేదేమిటంటే మీరు ఒక్కొక్కప్పుడు ప్రవర్తించే తీరు సరిగా ఉండదు. సహజ యోగులకు అది సమంజసంగా ఉండదు. నా సమక్షంలో మీరు నోరు తెరవడం కూడా మంచిది కాదు. ఇలాంటివి ఇంత వివరంగా చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే మీలోని శివతత్వం హృదయంలో నుండి ఉత్థానమైనప్పుడు ఇలాంటి ఎన్నో విషయాలు మీరు నేర్చుకోవలసి ఉంటుంది. వచ్చిన వారందరినీ సంతోషపెట్టడం విషయంలో మీరు చాలా మంచివారు. నిర్వహణలో మీరు అమోఘం. మీలో మీరు ఎటువంటి వాగ్వాదాలకు పోకుండా చాలా బాగా నిర్వర్తించారు. అయితే బాంబే సహజయోగులే కాదు, పూణే సహజయోగులు కూడా పోట్లాడే మనస్తత్వం గలవారు. పూణే సహజయోగులందరూ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతిని కలిగి ఉన్నారు. బొంబాయి సహజయోగులు ఎవరికి వారు వ్యక్తిగతంగా మిగతా సహజయోగుల కన్నా ఉన్నతంగా ఉన్నారు. అయితే వారు ఇంకా హృదయం లోతులలోకి వెళ్ళాలి. అయితే వారు క్రమశిక్షణ విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు. కొంతవరకు అటువంటి క్రమశిక్షణను ఒప్పుకోవలసినది. ఉదాహరణకు వారు శ్రీ మాతాజీ పాదపద్మాలను తాకకూడదు అని ఎవరితోనైనా చెబితే అలా చెప్పినందుకు వారు బాధపడతారు. శ్రీ మాతాజీ గురించి తెలుసుకోవలసిన లౌకికమైన కనీస జ్ఞానం ఇది. అందుచేత నా పాదాలు తాకవద్దు అని చెబితే మీరు దానిని పాటించాలి. నాకు ఏది సంతోషాన్ని ఇస్తుందో మీరు ఖచ్చితంగా అదే చేయాలి. అంతేకాని మీకు సంతోషాన్ని ఇచ్చేది కాదు. శ్రీ మాతాజీ కొత్తగా వచ్చిన వారికి ఇలా చెప్పకూడదు అని కొందరంటారు. అయితే మీరు వచ్చిన ప్రతి వారిని సంతోషపెట్టాలనుకోవాలనే ఆలోచనను మార్చుకోండి. తప్పదు. కొన్ని విషయాలు అలాగే చెప్పాలి. లేకపోతే మీరు నన్ను అప్రసన్నం చేసిన వారవుతారు. దానివలన మీకు సమస్యలు వస్తాయి. మీరు అలా చెప్పేటప్పుడు పూణే వారిలాగానో బొంబే వారిలాగానో ప్రత్యేకమైన మరాఠీ భాషలో చెప్పనవసరం లేదు. ఉర్దూలో చెప్పవచ్చు. అయితే సరైన ఉర్దూ శైలిలో చెప్పండి.
అందుకు వారేమీ తప్పుగా భావించరు. ఎలాగైనా మీరు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. వారిని తీసుకుని వచ్చి నా నెత్తి మీద కూర్చోపెట్టకండి. దానికి బదులుగా వారికి నచ్చే విధంగా చెప్పండి. మీరు అంతర్గత లోతుల్లోకి వెళ్ళాలంటే ఎవరికి వారే ధ్యానం చేసుకోవాలి. ఢిల్లీలో ఉన్న సహజయోగులందరూ అలా ఉన్నారని నేను అనను. బాంబే సహజయోగులు, పూణే సహజయోగులు కార్యక్రమ నిర్వహణను ఢిల్లీ వారి నుండి నేర్చుకోవాలి. వారిలో వారు ఏమి వాదులాడుకున్నా వ్యక్తిగతంగా వారు సరైన వారే. అలా కొంతమంది ఎవరికి వారు వారి సొంత వ్యక్తిత్వం కలవారైపోయారు. పబ్లిక్ను సంతోషపెట్టాలని కోరుకునేవారు కొంతమంది. ఈ రెండూ కూడా విపరీత ధోరణులే. సహజయోగి ఏం చేయాలి? వారు శ్రీ మాతాజీని అంటి పెట్టుకుని ఉండాలి. వారు శ్రీ మాతాజీకి ఏమి సంతోషాన్ని ఇస్తుందో అదే చేయాలి. మీకు అర్థమయ్యిందా? అంతేకాని జనాన్ని కానీ మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడం కానీ కాదు. కేవలం ఆదిశక్తిని ప్రసన్నం చేసుకోవటమే అనే ఈ సూక్ష్మమైన విషయాలనే శ్రీ ఆదిశంకరాచార్య చెప్పారు. కానీ ఎవరూ ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. శ్రీ మాతాజీని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. శివతత్వం లాగా నన్ను ప్రసన్నం చేసుకొనడం చాలా సులభం. ఎప్పుడైనా తప్పులు చేసినా 2 చెవులు పట్టుకోండి, సరిపోతుంది. ఏదో 1-2 తప్పులుంటే సరే, కానీ అలా తప్పులు చేసుకుంటూ పోతే శ్రీ మాతాజీ ఊరుకుంటారని అనుకోకండి. ఆధ్యాత్మికంగా పైకి ఎదగడానికి మీకు ఆలంబన కోసం ఒక పెద్ద తాడే ఇవ్వబడుతుంది, సరేనా? అందుచేత మీకు ఇవ్వబడిన తాడు విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అది ఉరితాడుగా మారుతుంది. ప్రజాభిప్రాయానికి లేదా మీకై మీరు ఏర్పరచుకున్న అభిప్రాయానికి అతుక్కుని పోకండి. రెండూ సరైనవి కావు. మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, నాతో ఉన్న దేవీదేవతలందరూ కూడా ప్రసన్నులవ్వాలి. నాకు సంబంధించినంత వరకు నేను అసలు ఉనికిలో లేను. నాకు ఉనికే లేదు. మీరు నన్ను నమ్మండి. నాకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం అంటూ ఏమీ లేదు. అనేకమైన అస్తిత్వాల కలయికే నేను. అవి లేకపోతే నా ఉనికే లేదు. ఈ నా శరీరంలో ఎక్కడా కూడా నేను లేను. ఈ విశ్వంలో కూడా నేను ఎక్కడా కనిపించెను. నేనెక్కడా లేను. ఇవన్నీ ఏమిటి? ఇదంతా నాది కాదా? నాకు సంబంధించినది కాదా అని నేను ఒక్కొక్కప్పుడు అనుకుంటాను. అయినా కానీ నేను వాటిలోనికి చొచ్చుకుని పోతాను, ఆనందిస్తాను, వాటితోనే ఉంటాను. కానీ నేను దానిలో కానీ ఇంకెక్కడా కానీ లేను. శ్రీ మాతాజీని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీలో హుందాతనం పెరుగుతుంది. ఎందుచేతనంటే మీరందరూ హుందాతనంతో ఉండాలని నేను అనుకుంటాను. అది మీలో ఆనందాన్ని పెంపొందిస్తుంది. ఎందుచేతనంటే మీరెప్పుడూ ఆనందంగా ఉండాలని నేను అనుకుంటాను. దానివలన మీలో మరింతగా చైతన్య తరంగాలు ఆస్వాదించడానికి తగిన సామర్థ్యం పెంపొందుతుంది. వాటిని నేనే ఇస్తున్నాను కాబట్టి మీకు ఏది మంచిది అయితే అదే మీరు చేసినప్పుడు అది నన్ను ఆనందపరుస్తుంది. నేను మీకు ఏది మంచిది అనుకుంటానో అదే మీకు మంచిదని మీరు అనుకోకపోవచ్చు. మీకంటూ స్వతహాగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అంటే మళ్ళీ మీ సొంత ఆలోచన లేక జనాల దృష్టిలో పెట్టుకుని, ఉదాహరణకు సాయంత్రం 7 గంటల లోపల పబ్లిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేయవద్దని నేను చెప్పాను. అప్పుడు మీరేమంటారు? జనానికి ఆ సమయం నప్పదని. పర్వాలేదు, ఆ లోపల అయితే నాకు కుదరదు. అది అసలైన పాయింట్. నాకంటూ కొన్ని సమయాలు ఉన్నాయి. ఆ సమయంలోనే నేను మంచిగా ఉంటాను. అలాంటి ఆ సమయం వేరే ఎవరి కోసమో నిశ్చయింపబడింది. అంతేకాని మీ వీలు ప్రకారం నా ప్రోగ్రాం సమయాలను నిర్ణయించకండి. ఉదయం 11 గంటల లోపల ఎటువంటి ప్రోగ్రాములను మీరు ఏర్పాటు చేయకండి.
ఒకవేళ ఉదయాన్నే మీరు ప్రోగ్రాం పెట్టదలుచుకుంటే ఉదయం 5 గంటలకు పెట్టండి, నాకేమీ అభ్యంతరం లేదు. నాకు సంబంధించి కొన్ని వేళలు అంటూ ఉంటాయి. ఆ సమయాలను నేను వేరే పని నిమిత్తమై వినియోగించుకోవాలి. మీరు అర్థం చేసుకోవలసినదేమిటంటే నాకు ఏదైతే అనుకూలిస్తుందో అదే చేయాలి అని. ఎందుచేతనంటే అది మీకు కూడా మంచిది. ఈ విషయాలన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడేవి. ఈ చిట్కాలన్నీ మీకెందుకు చెప్తున్నానంటే నా ద్వారా మీరు ఇంకా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఆఫీసుకు వెళ్ళేవారు ప్రోగ్రాములకు రాలేరు కాబట్టి వారికి తగ్గట్టుగా ప్రోగ్రాంలను పెట్టమని నన్ను బలవంత పెట్టేవారు. అటువంటి వారు అసలు రానేకూడదు. సినిమా 7 గంటలకు మొదలవుతుందంటే వారు 7 గంటలకు వెళ్తున్నారా లేదా? అటువంటి వారి అనుకూలత కోసం మీ మాతాజీని మీరెందుకంత చులకన చేస్తారు? తక్కువ మంది వస్తే రానివ్వండి, ఇంకా మంచిది. వారికి భగవంతుని సామ్రాజ్యంలో మంచి అనుకూలమైన స్థానం లభిస్తుంది. అందుచేత నన్ను చౌకబారుగా చేయకండి. మీరు నన్ను ఆ స్థాయికి దిగజార్చకండి. మీ తల్లి అయిన శ్రీ మాతాజీ యొక్క గౌరవాన్ని, హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మనం అనుకున్నది సాధించడానికి సోదర సోదరీమణులందరికీ సహాయపడాలి. జనం అందరికీ మనం సహాయం చేయాలి. నేను ఒప్పుకుంటాను. దాని తరువాత ఆ చెత్తా చెదారాన్ని మనం వదుల్చుకోలేము. ఎన్నో పనికిరాని వస్తువులను బయట పడవేయాల్సి వస్తుంది. అందుచేత అటువంటి పనికి మాలిన సామానుల గురించి మనం బాధపడనక్కరలేదు, చింతించనవసరం లేదు. ఉత్తమమైనదే మనకు లభిస్తుంది. అయితే అలా ఉత్తమమైనది పొందడం కోసం మనం బిగ్గరగా అరవనవసరం లేదు. నేను మళ్ళీ చెబుతున్నాను, పరుష పదజాలాన్ని మీరు వాడనవసరం లేదని మళ్ళీ చెబుతున్నాను. బయటికి నడు, బయటికి పో, అలా మాట్లాడకూడదు. మీరు వాడే పదజాలాన్ని మార్చుకోండి. సరైన పద్ధతిలోనూ మృదువుగాను మాట్లాడటం ఎలాగో మీ అంతట మీరే నేర్చుకోవాలి. సరేనా? ఇది సహజ యోగానికి చాలా ముఖ్యమైనది. ఎందుచేతనంటే మీరలాగ విమర్శిస్తూ మాట్లాడుతుంటే మీరు ఎవరైనా యోగిని కూడా అవమానపరుస్తూ మాట్లాడుతున్నారేమో. మీరలా చేయకూడదు. మీరు సహజయోగ వ్యాప్తికి వెళుతున్నప్పుడు సరైన విధానం, సరైన పద్ధతి, సరైన నడత, సరైన ప్రవర్తన, సరైన జ్ఞానం ఇవన్నీ మీ వ్యక్తిత్వంలో ప్రస్ఫుటించే సామర్థ్యాన్ని కలిగి ఉండేలాగా ప్రయత్నం చేయండి. సరైనది అంటే నా ఉద్దేశ్యం అది సంపూర్ణమైనదిగా ఉండాలి. శివుడు పరిపూర్ణమైనవాడు, పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. నాకు ఏది ఆనందాన్ని ఇస్తుందో ఆయనకు తెలుసు. ఏ సందర్భంలోనైనా ఏదైనా కార్యం నన్ను నొప్పించేదిగా ఉంటే తక్షణమే అతను ఆ కార్యాన్ని నిలిపివేస్తాడు. ఇదంతా ఆయన కేవలం నన్ను సంతోషపెట్టడానికి చేస్తూ ఉంటాడు. అలా నన్ను సంతోషపెట్టని కార్యాన్ని దేనినైనా తక్షణమే నిలిపివేస్తాడు. శివుడు కేవలం ఒక ప్రేక్షకునిలాగా వీక్షిస్తూ ఉంటాడని నేను చెప్పినా ఆయన మాత్రం ఒక న్యాయమూర్తిలాగా చూస్తూ ఉంటాడు. అందుచేత మీరు సంపూర్ణమైన వ్యక్తులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శివుడిని మెప్పించడానికి ఒక సుందర దృశ్యాన్ని తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ విశ్వము జీవకోటి నివసించడానికి సరైన ప్రదేశమని, దానిలో మీరు అభివృద్ధి చెందుతూ మీకు వాగ్దానం చేయబడిన ఆ శాశ్వత జీవితాన్ని పొందడానికి శివుడు సదా అలా వీక్షిస్తూ ఉండాలని, ఈ విశ్వాన్నంతా ఒక సుందరమైన దృశ్యంగా మలచడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. శ్రీ మాతాజీకి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కొంతమందికి తదేకంగా నా వైపు చూస్తూ ఉండే అలవాటు ఉంది. అలా చూడకూడదు. మీ కళ్ళు ఎప్పుడూ దించుకుని ఉండాలి. నా వైపు అదే పనిగా చూడకూడదు. అది అవివేకమైన పని. అంతేకాదు, మీరు అలా చేస్తే అది నాకు ఆనందాన్ని ఇవ్వదు.
నేను మీకేసి అలాగ తేరిపారా ఎప్పుడూ చూడను. మీకు ఆనందాన్ని ఇవ్వడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను. నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఏమేమి చేస్తున్నానో కనీసం నన్ను చూసి అయినా మీరు ఎందుకు నేర్చుకోరు? సరే, అవన్నీ మీరు చెయ్యలేరనుకోండి. నా విషయానికొస్తే నాకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని మీరు తీర్చలేరు. అవునా కాదా? కానీ మీ యొక్క కష్టాలను నేను తీర్చగలను. నేను మిమ్మల్ని చాలా సులభంగా సంతోషపెట్టగలను. ఎందుచేతనంటే మిమ్మల్ని ఆనందంలో ఉంచడానికి నా దగ్గర ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా ఏమీ చెయ్యవలసిన పని లేదు. నన్ను ప్రసన్నం చేసుకోవడానికి మీరు ప్రత్యేకంగా కష్టపడనవసరం లేదు. ప్రేమగా, ఆప్యాయంగా, హుందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలు. వాటితో నేను సంతృప్తి పడతాను. ఇప్పటికే నేను ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. మీ అందరి పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మీరు సాధించాల్సింది ఏమిటి? వీటికి అతీతంగా ఎలా వెళ్ళాలి అనే విషయాల్ని మీరు తెలుసుకోవాలి. ఈ 2 విషయాలను నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఢిల్లీ సహజయోగులు తమ హృదయాన్నుంచి సహస్రారానికి ఎలా చేరుకోవాలో తెలుసుకోవలసిన అవసరం వచ్చింది. బాంబే, పూణే సహజయోగులు సహస్రారం నుంచి హృదయానికి చేరుకోవలసిన అవసరం ఉంది. రాహురి సహజయోగులు రెండింటికి మధ్యలో ఉన్నారు. వారు మంచి నిర్వాహకులు. వ్యక్తుల పరంగా వారు నాకు ఎటువంటి ఇబ్బందులు కలిగించరు. రాహురి ప్రదేశం నాకు సంబంధించిన వరకు మక్కా అంటే ముస్లింల పవిత్ర స్థలం. ఏదైనా కానీ అది చాలా మంచి ప్రదేశం. మీరందరూ కూడా అలా ఉండవచ్చు. మీరందరూ కూడా మార్పు చెంది పరస్పరం తెలియచేసుకుంటూ అభివృద్ధి పరుచుకుంటూ మీకు మీరు జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయండి. మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటూ మనలోని ఈ పరిణామ క్రమంపై శ్రద్ధ చూపించుకుంటూ ఉంటే ఈ విద్య అంతా మనకు లభిస్తుంది. మనం నిజంగా దాని మీద శ్రద్ధ వహిస్తే దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోనవసరం లేదు. క్రమేపీ ఇవన్నీ కూడా పనిచేయడం మొదలుపెట్టి మనలో సమతుల్యత స్థిరపడుతుంది. ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వారు దానిని తగ్గించుకోవాలి. అవసరమైనప్పుడే మీరు మాట్లాడాలి. అవసరం లేనప్పుడు మాట్లాడకండి. సహజయోగ సాధనతో అటువంటి వ్యక్తిత్వాన్ని క్రమేపీ మీరు అభివృద్ధి చేసుకుంటారు. మీరు ఎంతవరకు వెళ్ళాలో ఎంతవరకు వెళ్ళనవసరం లేదో అనే వివేకాన్ని మీలో అభివృద్ధి చేసుకుంటారు. ముందుకు పోవడం అనేది శివతత్వం కాదు. ఆయన ఏమీ చేయడు. ఆయన కేవలం అలా ఆసీనుడై మొత్తం జరిగే తమాషా అంతా వీక్షిస్తూ ఉంటాడు. ఆయన ఏమీ చేయడు. కానీ ఆయన అలా వీక్షించవలసి ఉంది. ఒకవేళ ఆయన ఈ తమాషా అంతా చూస్తూ ఉండకపోతే ఈ లీల మొత్తం సమాప్తమైపోతుంది. అలా ఏమీ చేయకపోవటంలోనే ఆయన ఎంత చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. చూడండి ఎంత వైరుధ్యమో. నిజానికి ఆయనేమీ చేయటం లేదు. తన సంతోషం కోసం అందరి చేత నాట్యం చేయిస్తున్నాడు. అదేవిధంగా మీలో కూడా ఈ 2 విధాలైన లక్షణాలు ఉన్నాయి. సహజ యోగులుగా అటువంటి సమతుల్య వ్యక్తిత్వాన్ని మీరు సాధించగలరు. ఇదంతా కేవలం మీ యొక్క మంచి కోసం, మీ యొక్క ఎదుగుదల కోసం, మీ యొక్క పరిణామం కోసం. ఎవరికి వారు మీలో శివతత్వాన్ని పెంపొందించుకునే సువర్ణావకాశం ఈరోజు మీకు లభించింది. చివరికి ఆ శివతత్వమే సర్వతా చొచ్చుకుని పోతుంది. మీకు అర్థమైందో లేదో కానీ కబీర్ దాస్ చెప్పిన కవిత, నా హృదయంలోని కరుణను చైతన్యపరిచి బయటకు తీసుకుని వస్తాను. నా హృదయంలోని కరుణను చైతన్యపరిచి బయటకు తీసుకుని వస్తాను. దానిని పంచభూతాలలో నింపుతాను. కబీరుదాసు ఎంత గొప్పవాడో మీకు తెలుసు కదా. ఆయన ఏమన్నాడో చూసారా? ఆయన తన హృదయంలో నుండి చైతన్యాన్ని తీసి పంచభూతాలలో నింపుతానని అన్నాడు. సహజ యోగం అంటే ఇదే. అది మీకు అర్థం అయితే మీరు ఇంక తెలుసుకోవలసినదేమీ ఉండదు. అది మీ హృదయంలోనే ఉంది.
మీరు హృదయంలో పెట్టుబడిదారుగాను, హృదయం బయట కమ్యూనిస్టుగాను ఉంటారు. ఈ సమతుల్యతను మీరు సాధించగలిగితే అది చాలు. మనం చేయగలం. మనమందరం కలిసికట్టుగా సాధించి అది ప్రతి వారు కూడా సాధించగలరని ప్రపంచానికి చూపించగలం. సర్వసాధారణమైన వ్యక్తులు కూడా అత్యంత సాధారణమైన వ్యక్తులుగా మారగలుగుతారు. అందుచేత మనమంతా ఈ కార్యాన్ని నిర్వహించి తీరతామని, మరియు ఆధ్యాత్మిక మార్గాన, సహజయోగ మార్గాన మనం ఆ విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటామని ఈరోజు దృఢంగా నిర్ణయించుకోవాలి. ప్రతి క్షణము మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీకే తెలుస్తుంది, ఓహో నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది అని మీరు అనుకోవలసిన అవసరం లేదు. అదేమంత పెద్ద విషయం కాదు. అలా నాకు చాలామంది చెబుతూ ఉంటారు. మీకు మీరే తెలుసుకోండి, అది మీకు ఎలా జరిగింది, మీరెందుకు చేయలేరు, మీరు చేయగలరు. అలాగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు కూడా అలా చేయగలరు. ఎందుకంటే అలా చేయగలగ శక్తి మీలో ఉంది. మీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మరియు మీ యొక్క సామూహికత కోసం నా యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ రెండింటి బాగోగులు చూసుకోవలసిన అవసరం ఉంది. మీలో ఆధ్యాత్మికమైన ఉన్నతి ఉండి సామూహికత తత్వం లేకపోతే అది వ్యర్థం. అలాగే మీలో సామూహికత ఉండి ఆధ్యాత్మిక ఉన్నతి లేకపోతే అది కూడా వ్యర్థమే. రెండింటిని సరి సమానంగా కలపండి. అందుచేత మనలో శివతత్వాన్ని పెంపొందించుకొని ఆయనను విరాట్లో స్థిరపరచాలి. ఇదే మనం చేయవలసిన కార్యము. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి, దృఢంగాను శాశ్వతంగాను ఉంటాయి. మరియు సహజ యోగుల యొక్క నాణ్యమైన జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.